హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ముందు వీడియోలో మహాకుంభమేళ ఎంత బాగా జరిగింది, అక్కడ నేను ఎంత బాగా స్పిరిచువాలిటీలో ములుగు తేలాను అనేది మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి మీరు కుంభమేళ వీడియో కూడా చూడండి. కుంభమేళ అయిపోగానే నేను బండి తీసుకొని బైక్ రెంటల్ తీసుకొని కాశీకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే చాలా కార్లు, బస్సులు కొన్ని ఒక 20, 15, 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిన రోజులు ఈ కుంభమేళలో నేను చూశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో బైక్ రెంటల్ తీసుకొని అక్కడి నుంచి కాశీకి బై రోడ్డు నేను చేరుకోవడం జరిగిందనమాట. కాశీకి ఈ యొక్క మన మొత్తం హిందుత్వ అనండి లేదా సనాతన అనండి, ఏదైనా మన హిందూ కల్చర్లో మొత్తం అన్నిటికి కూడా కాశీతో విడదీనటువంటి అనుబంధం ఉంది. ఆ యొక్క కాశీ విశ్వనాథ టెంపుల్, అలాగే కాశీ విశ్వనాథుని దర్శనం లేనిదే ఏ హిందువు కూడా వారి జీవితంలో ఒక్కసారైనా సరే ఆ టెంపుల్కి వెళ్ళి, లేదు అంటే జీవితంలో ఎప్పుడు వెళ్ళకపోయినా సరే కనీసం అక్కడికి వెళ్ళి నా యొక్క అస్థికలు ఆ యొక్క కాశీలో కలపాలి అనేది ప్రతి హిందువు యొక్క ఆఖరి కోరిక. నా చిన్నతనం నుంచి కాశీ అంటే అది ఒక స్వర్గం అని, అసలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఆధ్యాత్మికత, అలాగే ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎవడొచ్చినా సరే ఆ యొక్క కాశీలో బతకగలడు, అలాగే ప్రశాంతంగా చావగలడు అని విన్నాను. ఫస్ట్ టైం నా ఈ 32 సంవత్సరాల జీవితంలో కాశీని విజిట్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ యొక్క కాశీలో ఆ కాశీ విశ్వనాథుడి టెంపుల్, అలాగే చాలా యాన్సెంట్, చాలా పురాతనమైన సిటీల్లో కాశీ కూడా ఒకటి. అక్కడ ఆ గంగాదేవి ఒడిలో ఆ నదిలో స్నానం చేసి ఆవిడకి ఆ దీపాన్ని చూపించి, అంటే హారతిని ఇచ్చి, నేను ఆవిడ దీవెనలతో నా పాప ప్రక్షాళన చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ మహాకుంభమేళ వల్ల అక్కడ హారతులు అనేది చేయడం లేదు. గంగా హారతి అనేది మీ అందరూ తెలుసు, కాశీలో గంగా హారతి అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలనుకున్నది. కానీ నేను వదిలేసరికి గంగా హారతులు అనేది ఇవ్వడం ఆపడం జరిగింది కుంభమేళ. ఎందుకంటే కొన్ని కోట్ల మంది అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడం జరుగుతుంది. సో కాశీకి ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి చాలా కోరికలను, అలాగే ఇంతటి మన కాశీని, మన వారణాసిని తునాతునకలు చెయ్యాలి, అసలు ఇది నామమాత్రం, కనీసం నామరూపాలు లేకుండా దీన్ని చేసేయాలి అని చాలామంది రాజులు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ట్రై చేశారు. కానీ ఆ మహాదేవుని ముందు చిత్తు అయిపోయారని చెప్పాలి. ఎందుకంటే ఒకటా రెండా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన మహాభారత చరిత్రలో వారణాసిని మొత్తం అంతా తునాతునకలు చెయ్యాలి అని చెప్పి 1585 నుంచి ఇప్పటి వరకు చాలామంది ట్రై చేస్తూనే వచ్చారు. 1585లో మహారాజు అయినటువంటి మాన్సింగ్ గారు దీన్ని కట్టడం మొదలెట్టారు. కానీ రాజా తోడార్మాల్ మాత్రమే దీన్ని పరిపూర్ణంగా కంప్లీట్ చేసి భక్తులకి వారి యొక్క దర్శనార్థం నిలపగలిగారు. దాని తర్వాత 1780లో మహారాణి అహిల్యాబాయి హోల్కర్ ఆమె చేతుల మీదుగా మొత్తం గుడిని పరిపూర్ణంగా, అంటే ప్రహారీ కానీ ఎక్స్‌వైజెడ్ అన్నిటితో కూడా కంప్లీట్ చేయగలిగారు. అలాగే 1885లో గోల్డ్ ప్లేటింగ్ చేయించడం మహారాజా రంజిత్ సింగ్ గారు సిక్ ఎంపైర్ ద్వారా దీన్ని డెవలప్ చేశారు. ఇంతటి మహా చరిత్రలో 1194లో మొహమ్మద్ ఆఫ్ ఘోర్ అనే ఒక ముస్లిం పాలకుడు దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడి నుంచి కాశీలో ఈ యొక్క టెంపుల్ యొక్క పేరు కాదు కదా, రాయి కూడా ఉండకూడదు అని చెప్పేసి మొత్తం సైన్యాన్ని మొత్తాన్ని పంపించి దీన్ని తునాతునకలు చేయాలి, లేకుండా చేయాలి, అసలు హిందువులకి ఇక్కడ ఒక టెంపుల్ ఉండేదని కూడా తెలియకూడదు అన్నట్టు ట్రై చేశారు. కానీ అవ్వలేదు. అలాగే 1505 నుంచి 1515 మధ్యలో చాలాసార్లు
సికిందర్ లోడి అనే ఒక మహా కర్కటమైనటువంటి రాజు కూడా ఈ యొక్క కాశీలో ఉన్నటువంటి ఆ మహాదేవుని విగ్రహాలు కానీ, అలాగే మన శాస్త్ర చాలా పూర్వకాలం నుంచి వచ్చినటువంటి శాస్త్రాలు, గంధాలు, అలాగే మన హిందుత్వ తాలూకా నామరూపాలన్నీ కూడా తీయాలి. వీళ్ళ మైండ్ సెట్ మార్చి వారణాసిని ఒక ముస్లిం పాలక దేశంగా మార్చాలని చెప్పి దాన్ని క్యాపిటల్గా చేసుకొని కూడా ఇక్కడ ట్రై చేశారు. అయినా సరే అవ్వలేదు. 1669లో అత్యంత కిరాతకుడు, అత్యంత హిందువులకు అసలు యాంటీ అని చెప్పాలో, లేకపోతే హిందువుల మీద ఒక రాక్షసుడు అని చెప్పాలో ఇంక చెప్పలేం. కానీ ఆ యొక్క ఔరంగజేబు కూడా ఈ యొక్క మహా కాశీని ధనాతరుకం చేయడానికి ట్రై చేశాడు. కానీ ఎవ్వరు కూడా ఈ యొక్క కాశీని మనకు దూరం చేయలేకపోయారు. అటువంటి మన కాశీ అందాలను మీ అందరికీ చూపించాలి. ఇన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి మన కాశీ అందాన్ని మీ అందరూ చూపించాలనేదే నా తాపత్రయం. ఇక్కడ మీరు చూస్తున్నవి ఘాట్లు. మీరు కాశీకి వచ్చారంటే ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఘాటు కూడా విజిట్ చేయడం అనేది పక్కాగా విజిట్ చేయాలి, మర్చిపోకండి. మీరు కాశీకి వచ్చి ఆ మహాదేవుడు విశ్వనాథ స్వామి దర్శనం చేయగానే ఇక్కడ ఉన్నటువంటి వారణాసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. ఈ 84 ఘాట్లను కూడా ఒక బోటు 200-300 పెట్టుకుంటే మీకు బోటు వచ్చేస్తుంది. సో షేరింగ్లో మీరు వెళ్ళిపోతే మొత్తం ఘాట్లన్నీ కూడా ఇలాగా 84 ఘాట్లు కూడా మీకు తిప్పి చూపిస్తారు. పక్కాగా మీరు కాశీ వచ్చినప్పుడు మాత్రం ఇది మాత్రం మర్చిపోకండి. ఎంత బాగుంటుందంటే నిజంగా ఈ వైపు అంటే అటు నుంచి చూడడం వేరు, ఈ వైపు నుంచి కాశీ అనేది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. పక్కాగా ఇలా చూస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ యొక్క 84 ఘాట్లలో మెయిన్ 5 ఘాట్లు చాలా చాలా ప్రసిద్ధకరమైనవి. అందులో 2 ఘాట్లు, అస్సీ ఘాట్ ఒకటి, దశేశ్వరనాథ్ మ్యాథ్ ఘాట్ ఒకటి. ఈ 2 కూడా మీకు గంగా హారతులు ఇస్తారు. అలాగే మణికర్ణిక ఘాటు ఇక్కడ మీకు మణికర్ణిక ఘాట్ అనేది మెయిన్ ఘాట్. ఇక్కడ మీకు గంగా హారతులు కానీ ప్రతిరోజు ఈవినింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మర్చిపోకుండా గంగా హారతికి మాత్రం మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. నేను వెళ్ళేసరికి గంగా హారతి అనేది ఇవ్వలేదు ముందు చెప్పినట్టు. కానీ ఇక్కడ 84 ఘాట్లో మోస్ట్ ఫేమస్ ఘాట్స్ 5. అందులో అస్సీ ఘాటు, దశశ్వమేధ ఘాటు, అలాగే మణికర్ణిక ఘాటు, పంచగంగా ఘాటు, అలాగే రాజేంద్ర ప్రసాద్ ఘాటు, అదే ఆదికేశవ ఘాటు. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చాలామంది హరిశ్చంద్ర ఘాట్, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏదైనా సరే హరిశ్చంద్ర ఘాట్ ఇప్పుడు మీరు చూసారా, అదే హరిశ్చంద్ర ఘాట్. ఈ యొక్క హరిశ్చంద్ర ఘాట్ చూడాలంటేనే అత్యధిక భయానకంగా ఉంటుంది అని చాలామంది అంటారు. కానీ ఎందుకో కానీ నాకు ఇది చూస్తుంటే స్వర్గానికి ఒక గేట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జీవితాన్ని సగం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అలాగ అనిపిస్తుందేమో. కానీ ఈ యొక్క హరిశ్చంద్ర ఘాట్ మన పురాణాల్లో చెప్పినటువంటి ఆ హరిశ్చంద్రుడు ఆయన వైఫ్ని ఏదైతే తనఖా పెడతారో లేదా అమ్ముతారో, ఆయన అప్పు ఎవరి దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర వదిలేస్తారో, ఈ హరిశ్చంద్ర ఘాట్కి ఇక్కడే ఆ యొక్క ఘట్టం జరిగిందని చెప్తూ ఉంటారు. ఈ హరిశ్చంద్ర ఘాట్ చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ కూడా. ఒకవేళ ఎవరైనా కాశీలో చనిపోతే పక్కాగా హరిశ్చంద్ర ఘాట్లో వారి యొక్క అంత్యక్రియలు చేయడం అనేది నానుడిగా వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే చాలామంది కాశీకి నేను వెళ్తున్నాను అన్నప్పుడు మా ఎల్డర్స్ అందరూ కూడా నాకు చెప్పింది, కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకునేటప్పుడు దానికి ముందే అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. సో వీలైతే టెంపుల్స్లో అన్నపూర్ణాదేవి టెంపుల్లో దర్శనం అయిన తర్వాత కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకోండి. దాని తర్వాత సంకట్ మోచన టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్, అలాగే కాలభైరవ టెంపుల్, అది పక్కాగా మీరు కూడా విజిట్ చేయండి. అలాగే తులసి మనాస్ టెంపుల్ ఒకటి ఉంటుంది, అలాగే దుర్గామాత టెంపుల్ ఉంటుంది, అలాగే వరలక్ష్మి విశాలాక్షి దేవి టెంపుల్, అమ్మవారి టెంపుల్లో 108 అమ్మవారి టెంపుల్ అదొక టెంపుల్, విశాలాక్షి టెంపుల్ పక్కాగా వెళ్ళండి. అలాగే చాలా చిన్న టెంపుల్ ఉంటాయి, శ్రీకాశీ కర్వనాథ్ టెంపుల్ అని చిన్న టెంపుల్స్ ఉంటాయి. అన్నీ కూడా మీరు కవర్ చేయొచ్చు. కాశీకి వెళ్ళాలంటే మాత్రం 2 days పెట్టుకోండి, ప్రశాంతంగా చూడవచ్చు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 1 day ముందు వెళ్ళిపోయి మార్నింగ్ నుంచి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత, అలాగే అన్నపూర్ణేశ్వర దేవి టెంపుల్ దర్శనం అయిన తర్వాత మిగతావన్నీ చూసి మరుసటి రోజు ఘాట్లను పెట్టుకుంటే చాలా బాగా మీకు అనిపిస్తుంది. సో ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా లేదా
ఒకవేళ నా వీడియో మీకు ఎలాగ అనిపించింది, ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ కానీ ఇంకేమైనా నేను చూపించలేనిది అలాగే నేను చెప్పలేనిది చెప్పానా, తప్పులు ఏమైనా చెప్పానంటే కన్ఫామ్గా నన్ను కరెక్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కాశీ యాత్ర గురించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలా వెళ్ళాలి ఏంటనేది మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. నేను మాత్రం సింగిల్గా అంత ఇండివిజువల్గానే నేను బుకింగ్ చేసుకొని వెళ్ళాను. చాలా అంటే ఎక్కడ కూడా హెసల్ ఫ్రీ, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ మీరు చూస్తుంటారు. ఆ టెంపుల్ ఏంటంటే అమ్మవారి టెంపుల్ మీకు ఒక సైడ్కి దిగి ఉంటుంది నదికి. సో ఇటువంటి చాలా టెంపుల్స్ మీరు కాశీలో చూడడానికి అసలు కళ్ళు సరిపోవు, అక్కడి నుంచి రావాలని అనిపించదు. కానీ ఈ యొక్క లైఫ్లో మనం అక్కడి నుంచి మూవ్ అవ్వక తప్పదు కదా. సో చాలా బాధగా వచ్చా, కానీ చాలా మెమరీస్ తీసుకెళ్ళా. మీరు కూడా వెళ్తే నాకన్నా ఎక్కువ మెమరీస్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అయిపోగానే మీకు నెక్స్ట్ వీడియో అయోధ్య వీడియో. ఈ వీడియో చూడగానే నెక్స్ట్ అయోధ్య వీడియోకి మీరు వచ్చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి మా వీడియో షేర్ చేయండి. అదే కాకుండా ఇప్పుడు మీరు ఇక్కడ చూసినటువంటి నదికి పక్కనే, అంటే మీరు నదికి ఆనుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టెంపుల్ కొంచెం టిల్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఇది మీకు ఎలా ఉంటుందంటే 9 degrees టిల్ట్. అంటే ఎక్కడో వేరే దేశాలు ఉన్న వాళ్ళ బిల్డింగ్లు ఏదో సైడ్కి ఉంటే ఆహో గొప్ప అనుకొని చెప్పేసి మనం అంటాం కదా. ఇది మణికర్ణిక ఘాటుకి దగ్గరలో ఉంటుంది అన్నమాట. రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అంటారు. అలాగే ఇది కాశీ కర్వత్ అంటారు, కాశీ కర్వత్ టెంపుల్ అని చెప్పేసి కూడా అంటారు. ఇది గంగా రివర్కి పక్కన ఉంటుంది. 9 degrees టిల్ట్ అయ్యి అది చాలా సంవత్సరాలు బట్టి అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. అసలు ఆ ఆర్కిటెక్చర్ కానీ లేదా అది ఫేమస్ అనాలో గాడి యొక్క దైవత్వం అనాలో తెలియదు, కానీ చాలా సంవత్సరాలు బట్టి అది అలాగే ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. చాలామంది ఇక్కడ దర్శనం కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చూడడానికి మనం లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడితే వెళ్ళాలి, కానీ ఇట్స్ లైక్ అడ్వెంచర్ ట్రిప్. ఈసారి మీరు కాశీ వస్తే మాత్రం పక్కకుండా ఇటువంటి ఎస్ఎల్ ఫ్రీ లేకుండా మీరు మొత్తం తిరగవచ్చు. అలాగే మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీ లవ్ యూ.